హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రసం వడ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రసం వడ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సౌత్ ఇండియన్ స్పెషల్ రసం వడ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్లా అయినా తీసుకోవచ్చు. టేస్టీగా జ్యూసీగా ఉండే ఈ రసం వడని ప్రిపేర్ చేయడానికి ముందుగా మినపగుళ్ళని 2 గంటల ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. రసం వడలో రసం ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కొంచెం రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగాక టొమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గి మెత్తబడ్డాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి వేసుకోవాలి. దీంట్లో తగినన్ని నీళ్ళను పోసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. రసం ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించిన కందిపప్పుని మిక్సీ పట్టి వేసుకోవాలి. ఉడికించిన కందిపప్పు పేస్ట్ని వేసి ఒకసారి కలిపాక రసం పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ రెడీమేడ్గా దొరికే రసం పౌడర్ని యూస్ చేస్తున్నానండి. ఇంట్లో రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుని ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు. కందిపప్పు పేస్టు, రసం పౌడర్ని వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు రానివ్వాలి. చివరగా కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే రసం రెడీ అండి. ఇప్పుడు వడలను ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టిన మినపప్పును తీసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన మినపపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నానబెట్టిన మొత్తం మినపగుళ్ళని ఇలాగే మెత్తని పేస్టును చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక బీటర్తో కానీ లేదంటే వేళ్ళతో కానీ పిండిని ఇలా బాగా 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలోకి గాలిపోయి సోడా ఉప్పు వేయకుండానే వడలు చక్కగా ఫ్లఫీగా వస్తాయి. పిండిని 5 నిమిషాలు బాగా ఇలా కలిపాక దీంట్లోకి కట్ చేసిన కరివేపాకు, జీలకర్ర, అల్లం, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలిపాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా వడల్లా వేసుకోవాలి. వడల్ని వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని నిదానంగా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా ఉండి లోపలి వరకు వేగి చక్కగా ఉంటాయి. ఇలాగే అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి వేడి వేడిగా రసంలో వేస్తే వడలు చక్కగా రసాన్ని పీల్చుకుంటాయండి.
వేడి వేడి రసంలో వేడి వేడిగా ప్రిపేర్ చేసిన వడల్ని వేసి, వడలు రసాన్ని బాగా పీల్చుకున్నాక సర్వ్ చేసుకుంటే జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉండే ఈ రసం వడ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.